స్వామి శరణం. ఆల్రెడీ వరి కోసిన వడ్లు కూడా మేనేమని ఇంతకుముందులో మనకు షార్ట్ కూడా అప్లోడ్ చేసిన కదా. మనం యథావిధిగా బ్యాక్ టు వర్క్ మన పని మనం చేసుకోవాలి కదా. ఆల్రెడీ నిన్న మనం నార్మడి కూడా దున్నించడం జరిగింది. మనం వరి పంటలో మనకు మొదటి స్టెప్ ఏంటిదంటే మండ కట్టడం. ఈ మండ కట్టడం గురించి తెలిసిన వాళ్ళు పూర్తిగా చూసి మన సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి. తెలియని వాళ్ళు వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చలో వీడియోలో పోమా. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు మన వింటర్ కాబట్టి వింటర్లో కొంచెం మొలక రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని గురించి మనం అయితే కొంచెం గొర్రె ఎరువు తీసుకొచ్చుకున్నాం. గొర్రె ఎరువు తీసుకొచ్చుకొని మనం దీన్ని అడుగు భాగంలో పోసుకోవాలి. ఫస్ట్ పోసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తెచ్చుకున్న గొర్రె ఎరువుని అయితే మొత్తం సమపాలలో స్ప్రెడ్ చేసుకున్నాం. చాలామంది మా ఊరు సైడ్ ఏమంటారంటే ఇట్లా ఎరువు పోసుకోవడం వల్ల హీట్ ఉండి మొలక బట్టిగా వస్తుందని అంటారు. సైంటిఫిక్గా నేను అనుకుంటున్నాను కదా, ఎరువు అంటే కొంచెం పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మొలకకు పెరగడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ మనం నేర్పుకున్న ఈ ఎరువు పైన మనం ఈ షీట్స్ వేసుకోవాలి మీద. మనం చక్కగా ఫ్రేమ్ అమర్చుకున్న తర్వాత నైట్ మనం తీసుకొచ్చుకున్న విత్తనం వడ్లను జాగ్రత్తగా తీసుకొని అందులో పోయాలి. విత్తనం వడ్లు అన్నీ ఇందులో పోసుకున్న తర్వాత అరిటాకులు తీసుకొచ్చుకొని వడ్లు బయటికి పోకుండా అరిటాకులు పెట్టుకొని ఫ్రేమ్ మొత్తం అమర్చుకొని వడ్లు మంచిగా నేర్పుకోవాలి. అరిటాకులు అమర్చుకున్న తర్వాత వడ్లని ఇలా సమపాలలో ఫ్రేమ్లో మంచిగా నేర్పుకొని విత్తనాలన్నీ సమపాలలో అన్ని దిక్కుల నేర్పుకున్న తర్వాత దానిపై వరిగడ్డిని వేసుకోవాలి. వరిగడ్డిని ఎందుకు వేసుకుంటున్నాం అంటే మొలక యొక్క వెచ్చదనం కోసం. వేసుకున్న తర్వాత మనకు 3-4 డేస్లోనే మంచిగా వెచ్చదనానికి ఉండి ఈజీగా గడ్డిని మొత్తం సమపాలలో అమర్చుకున్న తర్వాత దీని మీద నీళ్లు చల్లుకోవాలి. వెయిట్స్ అన్నీ అమర్చుకోవాలి దీని మీద. సో ఇదన్నమాట వరి పంటకు మొదటి దశలో మనం మండగట్టే ప్రాసెస్. ఇది ఒక 3 రోజులు మనం డే బై డే ప్రతిరోజు ఒక 3 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాటర్ పోస్తూ ఉంటే మూడో 4 రోజులకు మొలక రావడం జరుగుతుంది. ఆ మొలక వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇలాంటి వీడియోలన్నీ మన ఛానల్లో రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.